హాయ్ అందరికీ. ఆదివారం సాయంత్రం అలా సరదాగా కాసేపు బయటకు వెళ్ళడానికి నేను మా వారు రెడీ అవుతూ ఉండగా అంతలో మా వారి స్నేహితుడు సుధాకర్ ఇంటికొచ్చాడు. సుధాకర్ మా వారికి మంచి ఫ్రెండ్, అందువల్ల అతని గురించి అన్ని విషయాలు మాకు తెలుసు. సుధాకర్, సువర్ణ ఇద్దరు చాలా రోజుల నుంచి ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు తిరగని ప్రదేశం అంటూ లేదు. పార్క్ దగ్గర, గుడి దగ్గర, రెస్టారెంట్లోనూ ఎక్కడ చూసినా ఈ ప్రేమ పక్షులే కనిపించేవారు. సువర్ణ అందంగా ఉంటుంది. లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అవుతూ కాస్ట్లీ కాస్మెటిక్స్తో తన అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సువర్ణ వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు కావడం వల్ల చాలా గారాబంగా పెరిగింది. తను ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది. సుధాకర్ నన్ను చెల్లి అని, మా వారిని బావా అని ప్రేమగా పిలుస్తాడు. సుధాకర్ది పెద్ద కుటుంబం. అతనికి ఒక చెల్లెలు, తమ్ముడు కూడా ఉన్నారు. సుధాకర్ది మంచి ఉద్యోగమే, కాకపోతే ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల ఇంటి బాధ్యతలన్నీ అతని భుజాలపైనే పడ్డాయి. వస్తూనే సుధాకర్ తన చేతిలోని వెడ్డింగ్ కార్డును మా చేతిలో పెట్టి నేను, మా వారు అతని పెళ్లికి తప్పకుండా రావాలని మరీ మరీ చెబుతూ ఆహ్వానించాడు. అది విన్న మా వారు, అదేంట్రా ఇంత సడన్గా అని అడిగితే, తప్పలేదు బావా, ఇప్పుడు చేసుకోకపోతే మరో 6 నెలల వరకు ముహూర్తాలు లేవట అన్నాడు. సుధాకర్ చెప్పిన శుభవార్త విని ఆనందంగా శుభలేఖ ఓపెన్ చేసిన నాకు సుధాకర్ పేరుకు పక్కగా సువర్ణ పేరుకు బదులు సుజాత అనే పేరు ఉండడం చూసి అవాక్కయ్యాను. కొన్ని క్షణాల తర్వాత షాక్ నుంచి తేరుకున్న నేను ఉండబట్టలేక, ఇదేంటి పెళ్లి కూతురు పేరు సువర్ణ అని కాకుండా సుజాత అని ఉంది అని అడిగేశాను. నా ప్రశ్నకు సమాధానంగా, సువర్ణ వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగిన తను మా ఉమ్మడి కుటుంబంలో ఇమడలేదని, తన ఖరీదైన ఖర్చులు, జల్సాలు నేను భరించలేనని అర్థం చేసుకున్న నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన సుజాతను పెళ్లి చేసుకుంటున్నాను. తనైతే చిన్నప్పటి నుంచి నలుగురిలో తిరిగిన అమ్మాయి కాబట్టి ఇంట్లో అందరినీ అర్థం చేసుకుని మా సాధక బాధకాలు తెలుసుకొని నడుచుకుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను అని చాలా స్పష్టంగా చెప్పాడు సుధాకర్. ఆ మాటకు నేను, సువర్ణ మంచి అమ్మాయి, చిన్నతనం కదా, పోను పోను తనే తెలుసుకునేదేమో అనేంతలో మా వారు నా మాటకు అడ్డం పడుతూ, సర్లే ఇంతకీ పెళ్ళెప్పుడు, ఎక్కడా అంటూ టాపిక్ని మార్చి మాటల్లో పెట్టారు. వాళ్ళిద్దరూ 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత సుధాకర్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత మావారు కూడా శుభలేఖ చూస్తూ, నువ్వు సువర్ణ గురించి సుధాకర్ని అడగకుండా ఉండాల్సిందేమో అన్నారు నన్ను. అప్పటికే ఒక అమాయకురాలైన అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తూ ఉన్నానేమో. అడగకుండా ఎలా ఉంటానండి? దాదాపు సంవత్సరం పైనుంచి వాళ్ళిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని ఊరంతా తిరిగారు. వాళ్ళిద్దరూ ప్రేమ గురించి ఊరందరికీ తెలుసు. ఇన్ని రోజులు ఆ అమ్మాయిని వెనకేసుకుని ఊరంతా సినిమాలకి, షికార్లకి తిరిగినప్పుడు తెలియదా మీ ఫ్రెండ్కి ఆ అమ్మాయి తన కుటుంబానికి సరిపోదని? తిరిగినన్ని రోజులు తిరిగి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చేసరికి ఇలా ఫ్లేట్ ఫిరాయిస్తాడా? నేను చెప్తున్నానని కాదు కానీ చూస్తూ ఉండండి, ఆ అమ్మాయి ఉసురు ఊరికే పోదు. ముందు ముందు మీ స్నేహితుడు చాలా బాధపడతాడు. ఇప్పుడు బాధపడినా చివరకు ఆ అమ్మాయి బాగుంటుందని నా మనసులోని కోపాన్నంతా మా వారి ముందు ఉండబట్టలేక బయట పెట్టేశాను. చివరకు సుధాకర్ పెళ్లికి కోపంతో నేను వెళ్ళకపోయినా మా వారు మాత్రం వెళ్ళి కనబడొచ్చారు. అది జరిగిన 15 రోజులకు సువర్ణ నాకు మార్కెట్లో కనిపించింది. ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయింది. ఎప్పుడు మేకప్ చెరగకుండా ఫ్రెష్గా కలకల్లాడిపోయే పిల్ల పాపం ఇప్పుడు చిక్కి సగమైపోయింది. ముఖం అంతా పీక్కుపోయింది. ఉండబట్టలేక నేను దగ్గరకు వెళ్ళి పలకరించి సుధాకర్ విషయం ఎత్తేసరికి కట్నానికి కక్కుర్తిపడి నన్ను ఇంత మోసం చేశారంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ నన్ను చుట్టేసింది. పాపం ఆ పిల్ల చేసిందంతా చేసి పైగా నేను వాళ్లతో కలవలేనని, నాకు ఖర్చులు ఎక్కువని నా మీద లేనిపోని నిందలు వేశారంటూ అది రోడ్డు అని కూడా చూడకుండా కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆ పిల్లని అలా చూసేసరికి నా మనసుకి చాలా బాధ అనిపించింది. అయ్యో, అనవసరంగా గతాన్ని కదిపి నేను బాధ పెట్టినట్టున్నాను అన్న నా మాటకు, అయ్యో పర్వాలేదు, మీరు కావాల్సిన మనిషి కాబట్టి మిమ్మల్ని చూడగానే నా మనసులో బాధను మీతో చెప్పుకోవాలి అనిపించింది అంది. ఆ తర్వాత మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాం. కానీ పెళ్లి తర్వాత సుధాకర్ మాత్రం మా ఇంటికి రావడం బాగా తగ్గించాడు. ఇప్పుడైతే పూర్తిగా రావడమే మానేశాడు. బహుశా సంసార సాగరంలో
కొట్టుకుంటున్నాడనుకుంటా. రోజులు అలా గడుస్తూ ఉండగా ఒకరోజు నేను వంటగదిలో పనిలో ఉండగా మార్కెట్కి వెళ్ళిన మా వారు అప్పుడే ఇంటికొస్తూ ఏమోయ్ ఇది విన్నావా అంటూ లోపలికొచ్చారు. ఏమిటండి వినేది, మీరేమీ చెప్పకుండానే అంటూ తడి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ నేను బయటకొచ్చాను. అదేనోయ్, ఇప్పుడే మార్కెట్లో మన సుధాకర్ వాళ్ళ అమ్మగారు కనిపించారు. మనిషి బాగా నీరసంగా ఉంది. సర్లే కదా అని నేను దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారమ్మా అంటూ పలకరించాను. నన్ను చాలా రోజుల తర్వాత చూసిన ఆవిడ కన్నీళ్లను నాకు కనపడకుండా తుడుచుకుంటూ ఏం బాగుండడం బాబు, మా వాడి పెళ్లి తర్వాత మా కుటుంబం పరిస్థితి చాలా మారిపోయింది. మా అందరి జీవితాలు తలక్రిందులయ్యాయి. మా కోడలికి తన భర్త తప్ప ఇంట్లో ఉన్న మిగతా వారెవ్వరూ నచ్చడం లేదు. వాడి జీతం మొత్తం తనకే ఇవ్వాలని, ఇంటి కోసం మా కోసం ఏమాత్రం ఖర్చు పెట్టకూడదని గొడవ చేస్తుంది. పెళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వేరు కాపురం పెడదామా అనే ఆలోచన తప్ప మమ్మల్ని కనీసం మనుషులుగా కూడా చూడడం లేదు బాబు. తెల్లారి లేచిన దగ్గర నుంచి పూటకి ఏదో ఒక గొడవ లేకుండా ఆ ఇంట్లో రోజు గడవడం లేదు. ఇంటి ఖర్చులు ఆయన నేను ఏదో చిన్న చితకా పనులు చేసి గడుపుతున్నాం. తమ్ముడు చదువుకి చెల్లి పెళ్ళికి కావలసిన ఖర్చులు చూసుకోవాల్సింది పెద్దోడేగా. దానికి కూడా ₹1 ఇవ్వడానికి లేదని తెగేసి చెప్పేసింది బాబు. తను మాత్రం మా వాడి జీతంతో ఖరీదైన చీరలు నగలు కొనుక్కుంటూ దర్జాగా జీవితాన్ని గడుపుతుంది. ఇంట్లో ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. ఏవైనా అంటే నేను బోలెడు కట్నం తెచ్చాను అంటూ మా మీదే తిరగబడుతుంది. దాంతో చిన్నోడు చదువు మానేసి ఏదో కంపెనీలో పనికి వెళ్తున్నాడు. అమ్మాయి ఇంట్లోనే ఉంటూ ట్యూషన్లు చెప్పుకుంటుంది. ఇక మా సుధాకర్ ఏమో అటు భార్యకి చెప్పలేక ఇటు మాకు చెప్పలేక ఎటూ తేల్చుకోలేక మధ్యలో నలిగిపోతున్నాడు అంటూ ఆవిడ చెప్పిందంతా మార్కెట్లో జరిగిన విషయం మొత్తం నాతో చెప్పారు మా వారు. అందుకే అన్నారు పెద్దలు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని. లేకపోతే బంగారం లాంటి పిల్లను లేనిపోని వంకలు పెట్టి జీవితం మీద లేనిపోని ఆశలు కల్పించి మోసం చేస్తాడా? మీ ఫ్రెండ్కి తగిన శాస్తి జరిగింది. నేను ఆ రోజే చెప్పాను కదా, ఆ పిల్ల ఉసురు తగలకుండా పోదని. ఆ సుధాకర్ వంకలు పెట్టి వదిలించుకున్న సువర్ణ ఈరోజు పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఓవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు ఆ ఇంటి పెద్ద కోడలి బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ అందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంది. పుట్టింట్లో ఒంటరిగా పెరిగిన తను మెట్టినింట్లో తనకు దొరికిన కొత్త బంధాలను అపురూపంగా భావించి అందరితోనూ తలలో నాలుకలా కలిసిపోతుంది. ఇంతకీ ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? ఇప్పుడు సువర్ణ మా చిన్నాన్నగారి ఇంటి పెద్ద కోడలు. ఒకసారి నాతో పాటు గుడిలో సువర్ణను చూసిన నా తమ్ముడు తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. సువర్ణ తన జీవితంలో జరిగినవన్నీ ఏమీ దాచకుండా ఉన్నట్టుగా మా తమ్ముడితో చెప్పినా వాడు తననే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అత్తారింట్లో సువర్ణ చాలా సంతోషంగా ఉంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.